Hi hello viewers, welcome to NTV. నేను తారక్. This video is brought to you by Christmas Beauty, the epitome of luxury in the world of beauty. ప్రమోట్ చేస్తూ నాకు ఏమి ఇవ్వలేదు. మాకు ప్రోడక్ట్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ ఇద్దాం అనుకున్నామండి, బట్ బ్యూటీకే బ్యూటీ ప్రోడక్ట్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే దాంతో మీరు ఏం అడిగినా నేను క్యూట్గా చెప్తాను, ఆన్సర్స్ రెడీ. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సింది దక్ష సినిమాకి వచ్చి. థ్యాంక్ యూ. అప్రిషియేట్ చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ లుక్. అంటే కొంతమంది మాత్రమే ఏజ్ని అక్కడితో ఆపగలుగుతారు, కొంతమంది ఏంటంటే యంగ్గా కనిపించడానికి ట్రై చేస్తారు, కొంతమంది ఏంటంటే ఏజ్ని సీల్ చేస్తారు ఒక ఏజ్లో. మీరు ఎప్పుడు మీరు ఒక 30-35 అలా సీల్ చేసినట్టున్నారు. అంతే అండి, మీకు 70 వచ్చినా నేను ఎలాగే ఉంటాను. అదే అంటున్నాను నేను, అందుకని అదే దానికి సంబంధించిన ఇప్పుడు ఆయన చూస్తేనే అలా అయిపోయాడు, మీరు చేయడం వల్లైనా ఇంకేమైనా చేస్తారు అవి కాకుండా? అన్నీ చేస్తానండి తారక్ గారు, నేను ఇది చెయ్యనని ఉండదు. సో నాకు ఇష్టం హెల్తీగా ఉండడం, ప్రదేశాలకు వెళ్ళడం. యూనో నేను ఎక్కడో ఇటలీలో ఒక ఆశ్రమంకి వెళ్ళాను, బికాస్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ పాయింట్స్. సో నాకు నా ఫిజికల్ హెల్త్ కన్నా నా సోల్ జర్నీ మీద చాలా ఇంట్రెస్ట్ నాకు. సో వెన్ ఐఎమ్ సీకింగ్ లైక్ దాట్, నీకు ఆటోమేటిక్గా నీ బాడీలో నీ ఫిజికల్ రెల్మ్లో కనిపిస్తుంది. బట్ ఐ డోంట్ పే అటెన్షన్ ఫర్ ద ఫిజికల్ రెల్మ్. అంటే ఆర్గానిక్గా తింటారా, ఆర్గానిక్గా ఉంటారా? వాట్ ఈస్ ద ఆర్గానిక్? ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్. అంటే ఉంటారా అంటే ఆర్గానిక్ వే ఆఫ్ లివింగ్ ఇందా మీరు చెప్పారు కదా, ఒక ఆశ్రమంకి వెళ్ళడం, ఒక కైండ్ ఆఫ్ థింగ్. అంటే ఈ సోషల్ డిస్టర్బెన్సెస్కి దూరంగా బతకడం అనేది ఆర్గానిక్గా ఉండడం. అంటే ఫుల్గా లేనండి నాకు. ఐ లైక్ మై సిటీ లైఫ్, ఐఎమ్ అ సిటీ గర్ల్. ఓకే. ఐ లైక్ మై టెక్నో మ్యూజిక్, ఐ లైక్ మై హౌస్ మ్యూజిక్, అండ్ దెన్ ఐ లైక్ మై MS సుబ్బలక్ష్మి కీర్తనలు. సో కృష్ణాచార్య కీర్తనలు నేర్చుకుంటున్నాను నేను. సో నేను ఎలా ఉండాలి అని నన్ను బాక్స్లో వేస్తే మీరు, సో నేను ఎప్పుడు అంటుంటాను ఐఎమ్ అ సర్కిల్, మీరు ఒక బాక్స్లో వేయాలనుకుంటారు. హౌ ఒక సర్కిల్ స్క్వేర్లో పడుతుందా? పట్టదు. ఎగ్జాక్ట్లీ అదే నేను. లాస్ట్ ఇంటర్వ్యూలో ఒక మాట మాట్లాడారండి, తర్వాత మళ్ళీ చూస్తే బాగా అనిపించింది అది. అంటే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. లైఫ్ ఎంత అనుకుంటే ఎంతే, ఎంతో ఉందనుకుంటే ఎంత అన్నారు కదా, అది నచ్చింది. లైఫ్ ఎంతే అనుకుంటే నరకం, లైఫ్ ఎంతో అనుకుంటే స్వర్గం. బాగుంది. మనం సినిమాలో వాడుతున్నాం అది, నెక్స్ట్ సినిమాలో లక్ష్మి గారు పర్మిషన్ లేకుండా వితౌట్ కాపీరైట్ నేను వాడుతున్నాను. వితౌట్ కాపీరైట్ అంటే ఇప్పుడు రికార్డ్లోకి వచ్చేసింది. లాయర్ నోటీస్ పంపించవచ్చు దీంతో. ఈ లక్ష్మీ ప్రసన్న బ్యానర్ ఒకటి మంచి ఎంటర్టైన్మెంట్, రెండు అంటే తెలుగు ఇండస్ట్రీ తీసుకుంటే కనుక బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బ్యానర్స్. అలాంటి బ్యానర్స్ రెండింటి కలయికలో ఒక దక్ష అనే ఒక సినిమా వస్తుందంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో అంటే ఈ దక్ష అనే కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇంతవరకు చాలా పోలీస్ కథలు చూసాం, ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ చూసాం, బట్ దక్ష అనేది మీకు ఎక్కడ బాగా కనెక్ట్ అయింది ఫస్ట్ కథ విన్నప్పుడు? ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మనం ఏం ఫీల్ అవుతున్నాము ఇన్ లైఫ్ అనండి. ఒక మెడికల్ థ్రిల్లర్ అని ఎందుకు తీసుకున్నామంటే, మనం ఏమైనా మెడికల్ గురించి ఇప్పుడు ఏదైనా మాట్లాడితే రేపు నేను ఉండను. ఇట్స్ బికమ్ సచ్ అ మాఫియా. సో ఇది వరల్డ్ మాఫియా. వాట్ డూ ద ఫార్మా కంపెనీస్ వాంట్? నీ క్యూర్ అక్కర్లేదు, దే వాంట్ యూ సిక్, బట్ దే వాంట్ టు ట్రీట్ యూ బట్ నాట్ క్యూర్ యూ. సో ఆ కాన్సెప్ట్ని ఒక ఐడియాగా తీసుకొని, స్పెషలీ కోవిడ్ టైంలో మనం అందరం వ్యాక్సిన్ వేసుకున్న బాధ్యతలమే. నేను రేపు పొద్దున హార్ట్ అటాక్ వస్తుందో తెలియదు, ఫర్ నో రీజన్ అట్ ఆల్. ఐ మీన్ బట్ దే ఆర్ ఈక్వేటింగ్ వ్యాక్సినేషన్ వల్ల మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హెల్తీగా ఉండేవాళ్ళు ఇన్ ద 20s దే ఆర్ ఫట్మన్ అలా పడిపోయి చచ్చిపోతున్నారు. ఎందుకు? ఇట్ మేక్స్ నో సెన్స్. బట్ సైంటిస్ట్ వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఇట్ కుడ్ బి అ పాసిబిలిటీ ఆఫ్ ద కోవిడ్ వ్యాక్సిన్ అని. బట్ అది నిజంగా బయటికి రానిస్తారా? రానివ్వరు. సో దాన్ని ఒక కాన్సెప్ట్గా పెట్టుకొని ఒక బ్యాక్ స్టోరీ చేయడం జరిగింది. ఆబ్వియస్లీ ఇట్స్ అ ఫిక్షనలైజ్ స్టోరీ, అండ్ నాన్నగారితో చేసేదానికి ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. కొన్ని సినిమాలకి చాలా ఉండాలండి ఒప్పుకునేదానికి, కొన్ని సినిమాలకి ఎక్కువ అక్కర్లేదు. మణిరత్నం గారు వచ్చి సినిమా లక్ష్మి అంటే నాకు కథ కూడా అక్కర్లేదు, ఏ టైమింగ్ చెప్పండి వచ్చేస్తాను అంతే. సో సమ్ పీపుల్ హ్యావ్ దట్ లెవరేజ్ ఫర్ యూ. సమ్ పీపుల్ ఇప్పుడు రాము గారు పిలిచారు అనుకోండి, ఇప్పుడు రాము గారిని కథ అడుగుతా, నువ్వు నన్ను పెట్టి ఏదేదో యాంగిల్ పెడతారు రాము గారు, నా కథ ఏంటో చెప్పండి అని. అండ్ రాము గారికి నేనంటే అందుకే కోపం, ఈ పిల్లని పిలిస్తే నోరు మూసుకొని వచ్చి యాక్టింగ్ చేయకుండా నన్ను క్వశ్చన్స్ అడుగుతుందని. కానీ ఐ హ్యావ్ దట్ ఫ్రీడమ్ విత్ దెమ్, ఏం చేస్తున్నారు మీరు అని. సో ఈచ్ పర్సన్ హ్యాస్, ఒక ఆర్టిస్ట్కి ఎందుకు ఒప్పుకుంటారో ఎందుకు ఒప్పుకోరు అని.
సో దిస్ ఇస్ మై రీజన్. ఆయన మామూలుగా అయితే నా ఇష్టం వచ్చింది చేస్తానంటారు, బట్ మీ విషయంలో మాత్రం అలా కుదరదు. బికాస్ ఐ లవ్ హిమ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. I also want to be a part of a good cinema. ఏదో not anymore whatever cinema. బట్ నాన్నగారు ఏమైనా అడుగుతారు అసలు ఏం చేస్తున్నారు కదా అన్నంతా? ఓన్లీ మీరే, మీ ఫ్యామిలీ అంటే సింగిల్ సోలో అదే బెటర్ అండి బాబు. అడిగితే ఆన్సర్లు చెప్పాలి. కొన్నిటికి యాజ్ అన్ ఆర్టిస్ట్ యూ డోంట్ హ్యావ్ ఆన్సర్స్, యూ జస్ట్ హ్యావ్ టు గో విత్ యువర్ గట్ ఫీలింగ్. అండ్ నా లైఫే నేను గట్ ఫీలింగ్తో బతుకుతాను. సో ఇంకా క్వశ్చన్స్ ఆన్సర్స్ అంటే ఐ డోంట్ నో. అయితే మేడం, ఇప్పుడు మీరు అన్నారు మెడికల్ మాఫియా గురించి ఈరోజు మాట్లాడితే నేను రేపు ఉండనని చెప్పి. అది మామూలుగా మాట్లాడితేనే మనం ఉండనప్పుడు ఒక ఫిల్మ్లో మీరు డిస్కస్ చేశారంటే ఆ ఫిల్మ్కి చాలా హర్డిల్స్ వచ్చాయా లేకపోతే వస్తాయని అనుకుంటున్నారా? హర్డిల్స్ లేకుండా లైఫ్ బోరింగ్ అయిపోద్దండి. బట్ అదే ఓకే, బట్ దట్స్ లక్ష్మి ఫర్ యూ. ఎవరు చేయింది చేయడమే చేసే దానిలోనే కదా గొప్పతనం. అందరూ చేస్తే ఇంక నేనెందుకు, మీరే చేసుకోండి. ఇట్స్ మెడికల్ థ్రిల్లర్ అండి, నో డౌట్, బట్ సెడ్ ఇన్ ప్రాపర్ కమర్షియల్ ఫార్మాట్. సో మీరు ఏంటి అని అంటే ఇది ఏదో మెసేజ్ చెప్పడానికో ఎవరికో మనం ఏదో ఇది చేయడానికో కాదండి. బేసికలీ ఇట్స్ ప్యూర్ కమర్షియల్ ఫిలిం, ప్రాపర్లీ సెట్ ఇన్ అ కమర్షియల్ ఫార్మాట్ వితౌట్ ఎనీ మెసేజ్. బట్ కానీ అంటే కొన్ని సినిమాలు ఏంటంటే మెసేజ్ చెప్పడానికి కాకపోయినా ఇది జరుగుతుందని చూపిస్తే మనం చాలా అవునా ఇలా కూడా జరుగుతుందని అనిపిస్తుంది. యాక్చువల్గా ఒక అవేర్నెస్ కూడా క్రియేట్ అవుతుంది అన్ఎక్స్పెక్టెడ్గా. యా ఒక ఇంపాక్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు శంకర్ గారి ఫిలిమ్స్ చూస్తారు. సో శంకర్ గారి ఫిలిమ్స్లో డెఫినెట్గా ఒక మెసేజ్ ఉంటుంది, అండర్ కరెంట్లో ఒక మెసేజ్ ఉంటుంది, బట్ ప్రాపర్ కమర్షియల్ ఫార్మాట్లో చెప్తారు. సో ఇది శంకర్ గారు అంత పెద్ద సినిమా కాదు కానీ బట్ ఒక ఎందుకు తక్కువ చేస్తావు, శంకర్ గారు అంత సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. అది అంటే దానికి నేను చిన్న ఇది లక్ష్మి గారు అన్నది 100% కరెక్ట్. శంకర్ గారు ఆయన ఒక అంబిషియస్ ప్రాజెక్ట్ అనుకుని చేస్తే మనం శంకర్ గారి సినిమాలు అంటున్నాం. వై కాంట్ దక్ష బి ద శంకర్స్ ఫిల్మ్ నెక్స్ట్ అనొచ్చు కదా, లక్ష్మి గారి అంత ఫిల్మ్. థ్యాంక్ యూ ఆ మాటని మీ మాట నిజం అవ్వాలని కోరుకుంటున్నాము. సో ఎఫర్ట్స్ అనేవి ఎప్పుడు కూడా అవి ఎగ్జాక్ట్లీ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ఏంటంటే అవి ఎక్కడో చోట వాటి రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. నేను 100% ఎఫర్ట్ పెడితే ఈ సినిమాకి వంశీ 1000% పెట్టారు. సూపర్. సో I know because of my beautiful face మీరందరూ నన్ను ముందు కూర్చోబెడతారు టీవీ ముందు, బట్ నిజమైన హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ వంశీ. I am really grateful to him because as a producer కాదు, as an actor కాదు, మేము చాలా సముద్రాలు దాటాల్సి వచ్చింది ఈ సినిమా కోసం. నన్ను ఒక బ్యూటిఫుల్గా నా ఫ్రస్ట్రేషన్స్, నా ఇన్సెక్యూరిటీస్, నా ఫియర్స్ అన్నీ నేను వంశీ దగ్గరే పోర్ చేసుకున్నా. నన్ను ముద్దుగా అలా హోల్డ్ చేసి హ్యాండిల్ చేసి నన్ను ఇంత దూరం తీసుకొచ్చాడు. సో అగైన్ థ్యాంక్ యూ అగైన్ వంశీ, రియల్లీ. పెద్ద మాట అది, ఎందుకంటే ఇంత పెద్ద యాక్టర్స్ని హ్యాండిల్ చేయడం అన్నది చాలా ఛాలెంజ్ అండ్ చాలా అంటే ఎవరికో కానీ రాదండి అంత ఆపర్చునిటీ. బేసికలీ యాక్టర్స్ చిన్న యాక్టర్స్ కాదు, అందరూ పెద్ద పెద్ద యాక్టర్స్. సో ఆల్మోస్ట్ పాన్ ఇండియా యాక్టర్స్ అందరూ ఉన్నారు దీంట్లో, తమిళ నుంచి కానీ మలయాళం నుంచి కానీ. సో వాళ్ళని హ్యాండిల్ చేసే ఆపర్చునిటీ రావడం కూడా చాలా కష్టం ఇప్పుడు. సో ఆ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఫస్ట్ యాక్చువల్లీ లక్ష్మి గారికి చాలా థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే అంత ఈజీగా రాదండి, ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి మనం. అయితే నేను ట్రైలర్ చూశాను, టేజర్ చూశాను, మేడం కనపడుతున్నారు, ఆయన పేరు కనపడుతుంది. మీరు ఎక్కడ సార్? ఉన్నారా సార్? ట్రైలర్లో ఉంటా, షార్ట్లో ఉంటా. కాకపోతే ముందు షార్ట్ కూడా పాస్ కొట్టుకుంటే ఈ షార్ట్ కూడా అవుతా, ఈ షార్ట్ కూడా పాస్ కొడితే నెక్స్ట్ షార్ట్ వచ్చేది, కానీ ఒక షార్ట్లో ఉంటాను నేను. మన అంతా ఏంటంటే స్క్రీన్ షాట్ అంటే వచ్చిపోమా మెరుపుతేగలాగా. అంటే మీ క్యారెక్టర్లో అంటే షేడ్స్, వేరే షేడ్స్ ఏమైనా ఉన్నాయి, ఎందుకు దాచారు అనేది? నన్ను ఏం దాయలేదండి. మెయిన్ కథకి ఏం అవసరం, ఆ ట్రైలర్కి ఏం అవసరం అది కట్ చేశారు. మనం ఎలా థియేటర్లో కనపడతాం. థియేటర్లో అంటే మీ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కానీ మేడం సపోర్టింగ్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఆల్సో. బెస్ట్ మీరు ఇచ్చేసుకున్నారు ఆల్రెడీ. అనుకోవాలండి ఇన్ఫర్మేషన్స్ చిన్న ఏదైనా కేసుకి సంబంధించి ఏదో లీడ్ ఇచ్చి ఒక కానిస్టేబుల్ కింద. మీరు కాపా? నేను అంటే క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు లేండి, కానీ నాకు కాపేనండి. ఇన్ జనరల్ వద్దులే, తర్వాత అడుగుతున్నా. అడిగండి మేడం, మీరు భయపడలేదు. లేదు, ఎవ్రీ టైం కాప్ అన్నప్పుడు కాస్ట్ అని తర్వాత అర్థమైంది కాప్ అంటే కాపు అని. ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్. కాప్కి కాస్ట్ ఫీలింగ్ ఎందుకు అని నేను లోపల అనేసుకుంటున్నాను. బికాజ్ ఇది ఇంటర్వ్యూస్లో ఇంతకుముందు అన్న నాకు ఇప్పటికీ అర్థమైంది కాప్ అంటే. అదే నాకు రాగా నేను కాప్ అంటే నా కాస్ట్ ఫీలింగ్ నేను కూడా ఒక క్షణం ఆలోచించింది ఏంది నేను అడిగింది. బట్ యువర్ ఆల్సో కాపు? లేదు బట్
నేను భారతీయుడండి. అదే కమలహాసన్ గారిలాగా ఒక కమల్ హాసన్ గారా? Sorry, అంటే చిన్నవాళ్ళతో పోల్చుకోడు అసలు ఈయన. మహేష్ బాబు, కమల్ హాసన్ గారు, భారతీయుడు, ధనుష్ వాళ్ళ ధనుష్ అన్నారండి మిమ్మల్ని? వెయిట్ వైజ్ 8 వైజా? ఎస్ మ్యామ్. క్రేజ్ వైజ్ అయితే వాళ్ళ దరిదాపులో కూడా ఉన్నా అది వేరే విషయం, అది అందరికీ తెలిసిందే. జగన్ నేను మహానటిలో చూసినప్పుడు నేను ఎవరి యాక్టర్ ఒక క్యారెక్టర్ పరంగా వచ్చినా కూడా వచ్చి వెళ్ళిపోతారండి, బట్ ఒక ఇంపాక్ట్ ఇస్తారు చూడు. హీ క్రియేటెడ్ దట్ ఇంపాక్ట్. యూ మేడ్ ఫస్ట్ ప్రేమలో పడ్డాం, అబ్బా ఇలా కూడా ఉంటారు కదా అని, బట్ అదే నమ్మిన వాళ్ళే ఇలా అవుతారు కదా అని చాలా పెయిన్ ఇచ్చాడు మనకి. అండ్ అది తను బిలీవబుల్గా చేయలేకపోతే యూ విల్ నాట్ ఫీల్ ఇట్. ఆ క్యారెక్టర్ ఈజీగా తేలిపోద్ది, సినిమాకి మైనస్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ అంత బ్యూటిఫుల్గా చేశాడు మహేష్. నేను అడిగాను కూడా హూ ఇస్ దిస్ యాక్టర్ అని. బయటకు వచ్చిన తర్వాత అడిగి ఈ సినిమాకి కూడా నేను మహానటి గుర్తుపెట్టుకొని ఈ రోల్ ఇవ్వడం జరిగింది. గారిని మోసం చేసి ఇక్కడేమో ఈ లక్ష్మి గారిని సపోర్ట్ చేస్తాను అంతే, అంతకుమించి అదే ఏమంటాడు అనుకున్నా. దొంగ ఫెలో ఐ టెల్ యూ. కాదు మేడం, మీరు పక్కన కానీ ఎదురు కానీ ఉన్నప్పుడు ఏమన్నా అనగలడా? అంటాడండి. ఆవిడ నాకు ఫ్రీడమ్ ఇస్తుందండి. చిన్న భయం అంటే నేను చూసుకుంటా. ఈవిడ కొంచెం కూల్గా ఉందనుకో అప్పుడు డైలాగ్ వేస్తా, ఈవిడ కొంచెం తేడా ఉందనుకో అలా పోతాం మేము. చేసుకుని శుభ్రంగా ఓ రోజు పడుకుంటే మొత్తం వీడియో తీసింది. నాకు ఫుల్ నిద్ర ఏంటి షూటింగ్ మధ్యలో, షార్ట్ మధ్యలో వాట్ ఈస్ దిస్? యా వీడియో తీసి పెట్టాను కూడా. ఈవిడ ఫ్యాన్స్ అందరూ నాకు మెసేజ్ నీకేంటి బ్రో లక్ష్మి గారు స్టోరీలు పెడతా. నా స్టోరీ ఏం పెట్టారా బాబు? ఇన్స్టాగ్రామ్ లో చూస్తే వెళ్ళిపోతేనే మొత్తం పెట్టేసింది వీడు చూసారా షార్ట్కి రాకుండా వీడు ఎలా పడుకున్నాడు అని చెప్పి పెద్దది. నేను యాక్చువల్గా ఆల్మోస్ట్ ఇంకా నేను మామూలుగా నేను కామన్గా వెళ్ళిపోయానండి. మాకు అలవాటే అండి. లైట్లు ఎంత ఉన్నా కూడా వి జస్ట్ షార్ట్ రెడీ అంటే ఆ లైట్ల వేడికి ఆ వాంత్కి అలా వెళ్ళిపోతాం కొద్దిసేపు. రెడీ అంటేనే అగైన్ వీ వేకప్, బట్ ఎక్కడ ఉంటే అక్కడ ఆ నాప్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. డెఫినెట్ కదా, అలా మనకి ఎక్కువసేపు లైట్ పడినప్పుడు అది ఖచ్చితంగా ఐస్ అనేది కొంచెం ఇదవుతూ ఉంటుంది, ప్రాబ్లం లేదు. వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ యాక్టర్ అని ఈవిడ ఏదో మాటర్స్కి పెట్టింది. 2 days నేను నిద్రపోవాలి, కళ్ళు చూడండి ఎలా అయిపోయినాయి. అప్పటి నుంచి ఎలా అయిపోయినాయి అంటే ఎందుకు పెట్టారన్నా? ఆవిడ పెట్టడం ఏంటని ఆవిడ ఏదో మాటర్స్ పెట్టింది సరదాగా. నేనేమో నైట్ ఫోన్ చేయడం మానేసి. సరదాగా ఎందుకు పెడతారు? ఆవిడ అనుకుంటేనే పెడతారు. సరదాగా ఎందుకు పెడతారు అనుకుంటేనే పెడతారు. సరదాగా పెట్టిందేమో ఆవిడ అనిపించింది. లేదు సరదాగా అలాంటివి లక్ష్మి గారు ఏం చేసిన తీసుకుని దాన్ని తీసుకెళ్ళి ఆ హైలైట్స్ లో పెట్టారన్నమాట. అలా పడి ఉంటే మళ్ళీ నెక్స్ట్ పెడతారు లేదో గ్యారంటీ లేదు. ఏదో లక్కీగా పెట్టారు ఇవి 3 పాయింట్ టప్ అని పెట్టి హైలైట్స్ లో పెట్టి. మీకు అర్థం కాని విషయం ఏంటంటే లక్ష్మి గారు నేను 4 కింద ఫాలో అవుతున్న వాళ్ళకి చూస్తున్న వాళ్ళకి తెలుసు ఆవిడ ఏది కూడా సిల్లీగా చేయరు, ఏం చేసినా సీరియస్. కానీ ఒక చిన్న యాక్టర్ని అలా పెట్టడం నేను నిజంగా జెన్యూన్ గా చెప్తున్నా. ఆవిడకి నచ్చారు. మహేష్ అలా కంపేర్ చేసుకుంటే చిన్న పెద్ద అని నాకంటే ఎక్కువ సినిమాలు నువ్వే చేసావు. నీకు ఒక మహానటి, ఒక రంగస్థలం, ఇంకో 4-5 పేర్లు చెప్పు. నేనేదో గుండెల్లో గోదావరి, అనగనగా గుండెల్లో గోదావరి షూటింగ్ చూడటానికి వెళ్ళాను ఈవెన్ చూద్దామని. చుట్టుపక్కల కనపడితే కొడతామన్నారు, అటు సైడ్ రానివ్వలేదు. ఎవరు మేడమా లేకపోతే పక్కన అక్కడ అసలు ఈవిడ దాకా ఎక్కడ వెళ్ళిచ్చారండి. అయితే నెక్స్ట్ ఈవిడతో యాక్ట్ చేసాం. దక్ష షూటింగ్ వెళ్ళినప్పుడు అప్పుడు అనిపించి ఉంటుంది కదా. మనం చెప్పేదే మొన్న వేరే కాలేజ్కి వెళ్తే చెప్పాను, మేడం అప్పుడు మీ దగ్గర రావాలనుకున్నాను కుదరలేదు, దేవుడి దేవాళ్ళు ఇప్పుడు మీ పక్కన ఉన్నంటే ఎవరు రాళ్ళు రప్పించండి. రైస్ అయితే అవాయిడ్ చేయొద్దు, నైట్ నువ్వు తింటాం అయితే మానొద్దు అన్నారు. ఓకే థ్యాంక్స్ మేడం అన్న. మీరు మాట్లాడండి మరి, నేను వేరే టాపిక్లో తీసుకు. పర్లేదులేండి, కొంచెం ఎంటర్టైన్ అవుతున్నారు. యాక్చువల్లీ మేడం కూడా ఎంటర్టైన్ అవుతున్నారు. నేను ఎంటర్టైన్ అవడం, మీరు లక్ష్మి గారు ఎంటర్టైన్ మేడం ఒక రకం అండి. సార్ అండి అయ్యో బాబు నాకు సడన్ గా ఎవరి మీద కోపడుతుంటే మనం చెప్పే ఇంటర్వ్యూలో వేరే ఒక అబ్బాయి ఉన్నాడండి, ఏలూరు అబ్బాయి, పాపం బాగా చూసేవారు. అతను కూడా నాతో పాటు కానిస్టేబుల్. ఆవిడ మీద కోపడుతుంటే వీడికి టెన్షన్ వచ్చేసి పడుకున్నాడండి కాలు మీద వెళ్ళిపోయి, బాబు గారి కాలు మీద. నేను అన్న ఎందుకురా ఆయన మీద కోపడుతుంటే, నాకు టెన్షన్ వచ్చేస్తుంది అన్న, నన్ను ఏమన్నా నిన్నెందుకు కొడతారా ఆయన తిడుతుంటే అంటే లెగట్లాడు. నేనే మెడబట్టికి లేపా పైకి, వాళ్ళు లెగితే పోనీ మనం పడుకోవచ్చు కదా, ఆడక్కడ ఉండిపోయాడు. నాకైతే ఈ లోపల పిలిచాడు, ఎరా ఇలారా అన్నారు, నువ్వు రాస్తావా అన్నారు. సీను మేడం ఒప్పించాలంటే వీళ్ళు ఒప్పించాలంటే కష్టం కదా, ఏదైనా చిన్నది ఉన్న పాయింట్ అడుగుతారు. నన్ను అడిగారు ఈ సీన్ ఏమన్నా నువ్వు ఇంకా బాగా చేయగలవు. నేను రైటర్ కాదు సార్ అన్నాను అంతే. నాకు ఆయన పిలుస్తుంటే నాకు నన్ను ఎందుకు పిలుస్తున్నారా అనుకున్నా అంతే. ఎస్. అయితే దీంట్లో నాట్ ఓన్లీ మోహన్ బాబు గారు కాకుండా ఇంకా మన సముద్రకని గారు కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టులందరినీ, అంటే ఒక సంకల్పం కనుక గట్టిగా ఉంటే ఒక కథ రాయడం వేరు, కథకి కొన్ని రాసి ఉంటాయి, అన్నీ రాసి పెట్టుంటే కనుక వీళ్ళందరూ వచ్చి జాయిన్ అవుతారు. సో దక్ష అనే దానికి ఈ ఫోర్సెస్ అన్ని జాయిన్ అవ్వడానికి కారణం అదే అనుకుంటున్నారా మీరు? అంతే అండి. మనం ఒక ఇంటెన్షన్తో స్టార్ట్ చేస్తాము. మనం
ఎంత పళ్ళు లాక్కున్నా కొంతమంది ఆతకరు. కొన్నిసార్లు అలా దేవుడు బ్లెస్సింగ్ లాగా వచ్చేస్తారనమాట. అదంతే. వచ్చిన వాళ్ళందరూ తిరుపతికి వాళ్ళ ఫ్యామిలీలందరినీ పిలిపించుకొని తిరుమలకి వెళ్ళారు. ఐ గెస్ దే థాట్ దట్ వాజ్ అ కనెక్షన్ అనుకుంటా. బట్ నా అదృష్టం ఏంటి అంటే ఆ బాబా దయ వల్ల నేను ఫోన్ చేసి పలానా అని అడిగితే దే నో లక్ష్మి ఊరికే వాడుకోదు అని, నాకు కరెక్ట్గా ఉంటేనే ఫోన్ చేసి ఉంటుంది అని. సో దట్ బ్లెస్సింగ్ ఐ హ్యావ్. ఆ నమ్మకం మిగతా ఆర్టిస్ట్కి నా మీద ఉంది. సో లక్ష్మి చేస్తుంటే ఏదో ఉండుంటుంది అని. సో దట్స్ వాట్. అలాగే కుదిరింది. సముద్రకని గారు అంత బిజీలో కూడా మా స్కెడ్యూల్ అప్పుడు ఆయన రాగలగడం, చేయగలగడం. సిద్దిక్ గారు మలయాళంలో నుంచి రావడం. ఆయన నేను మాన్స్టర్ సినిమా చేసేటప్పుడు మోహన్ లాల్ గారిని కలవడానికి ఆయన సెట్లోకి వచ్చారు. ఆయన అప్పుడు ఎప్పుడో చూశాను సినిమాల్లో, కానీ ఆయన పలానా అని తెలియదు. నేను సెట్లో కూర్చొని ఉంటే ఆయన నడుచుకుంటూ వస్తూ ఉంటే అలా సెట్ మొత్తం లేచి నిలబడింది అనమాట. ఎవరబ్బా అయినా అనుకున్నా. I said, this is the kind of power I want in my film. Yes, yes. You know, it's not about just a good actor who carries that aura. Yes. And ఈ మధ్యకాలంలో ఒట్టి సినిమా అనేది ఒట్టి తెలుగుకి తమిళకి పరిమితం కాదు కదా. ఒకసారి ఓటీటీలోకి వెళ్తే ప్రపంచం. సో ఐ వాంటెడ్ టు గివ్ మోర్ ఫెమిలియర్ ఫేసెస్ త్రూ అవుట్ ద మూవీ అనమాట. ఎస్. అయితే ఇంకొక పక్కన ఏంటంటే మనోజ్ గారి సినిమా ఏమో మొన్న వారం రిలీజ్ అయింది. 1 వీక్ గ్యాప్లో మీరు వస్తున్నారు. అనుకుని జరిగిందా, అనుకోకుండా జరిగిందా, ఎలా జరిగింది? ఇవన్నీ అనుకోలేమండి. ఈ సినిమా ఒక 3 నెలల నుంచి డేట్లు వేసుకుంటానే వస్తున్నాం మా ఇంటర్నల్గా. ఏంటి 4-5 పోస్టర్లు ఉన్నాయి మాకు డేట్లు వేసి. బయటకు పెట్టింది ఒక మటుకు ఈ సెప్టెంబర్ 19th అని. మనోజ్ సినిమా ఇంకా ముందు రావాల్సింది, అది ఒక 1 వీక్ పోస్ట్పోన్ అయింది. అది కూడా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. సో నిజంగా ఆ దేవుడు మన మీద బ్లెస్సింగ్స్ ఉంచారు అనడానికి ఇదే. దీస్ ఆర్ ద దేవుడు మీకు ప్రతిసారి మాటల్లో కాకుండా ఇమేజెస్లో, సౌండ్స్లో రకరకాలుగా కనిపిస్తారంటారు చూడండి. దిస్ ఇస్ దట్ ఫర్ మీ. సమ్ టైమ్స్ మనం అనుకున్న థాట్స్ ఎగ్జిక్యూట్ అవడంలో కూడా కనిపిస్తుంటాడు. ఎగ్జాక్ట్లీ. మరి అయితే దీని తర్వాత ఇమీడియట్గా 1 వీక్లో ఓజీ ఉంది, సరిపోద్ది అనుకుంటున్నారు ఈ స్పేస్ దక్షకి? అఫ్ కోర్స్ ఆ ఓవర్ఫ్లోస్ అన్నీ మా సినిమాకే వస్తాయని నేను అనుకుంటున్నాను. అఫ్ కోర్స్. అయ్యో ఓజీకి టికెట్లు దొరకలేదా, ఇంకేం సినిమా ఉంది, లక్ష్మీ సినిమా ఉందట పద. మనం అనుకునే దాంట్లో ఉంటుంది. ఐ థింక్ ఇఫ్ ఎనీథింగ్ ఇట్ విల్ యాడ్ మోర్, బికాజ్ ఇంకా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి జనాలు ఇంకొంచెం బయటకు వస్తారు, అందరికీ టికెట్లు దొరకవు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళారు కదా, నా సినిమాకే రావాలి మరి. సో ఇట్స్ పర్ఫెక్ట్ టైమింగ్ అసలు. అంటే మీరు అన్నది కరెక్ట్. అంటే ఎదటి సిచ్యువేషన్ ఎలా అయినా ఉండొచ్చు, మనం దాన్ని ఎలా చూస్తాం అనే దాంట్లోనే మన మైండ్ సెట్. ఆఫ్ కోర్స్. అంటే ఎన్నాళ్ళు నాకు ఒక డౌట్ ఉండేది, అంటే లక్ష్మి గారు ఎప్పుడూ ఇంత ఎనర్జెటిక్గా ఇంత నవ్వుతూ ఇలా ఎలా ఉండగలుగుతారని చెప్పి. సో ఆవిడ ఏంటంటే ఆవిడ మైండ్ సెట్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ హెర్ ఫేస్. అక్కడ హ్యాపీగా ఉంటారు కాబట్టి ఇక్కడ హ్యాపీగా కనిపిస్తారు. థ్యాంక్ యూ. గ్లామర్గా ఉంటారు. ఇక్కడ ఉన్న హ్యాపీనెస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి నేను కూడా కొంచెం రిఫ్లెక్ట్ అవ్వాలి. నాకు ఆఫ్ అవుతుంది, అందుకని కొంచెం ఆఫ్ గ్లామర్గా. అంటే సినిమాలో కూడా ఇంతేనా మేడం? మీ క్యారెక్టర్ సినిమా అంతా సీరియస్గా ఉంది. టేక్లో ఎక్స్ట్రాలు చెప్పేస్తుంటాడు. బికాజ్ ఇన్ క్రైమ్ థ్రిల్లర్ ఇన్ థింగ్ కట్టు ఉండాలి. ఆయన డైలాగ్ అయిపోయి ఇంకో 4-5 అంటాడు, రే ఇది అంటే ఈ పంచు పడదురా. ఏమైందో తెలుసండి, ఎందుకు అది ఎలా పడదు కాబట్టి చెప్పేస్తున్నాను. సినిమా క్లైమాక్స్ చాలా సీరియస్ సిచ్యువేషన్ జరుగుతుంది. మేడం అక్కడికి వెళ్ళి వీడు చాలా 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 సీరియస్గా జరుగుతుంది అక్కడ. చెప్పచ్చు కదా మేడం? ఆఫ్ కోర్స్. వీడు సీరియల్ కిల్లర్లా ఉన్నాడు. నేను పక్క వచ్చి ఏ సీరియల్లో చేస్తాడు మేడం అన్న. ఇది పడవరా ఎవరే వద్దాం, అక్కడ నవ్వు వస్తుంది కానీ ఇది పడదు. ఏదో సరదాగా అక్కడ ఉన్నంతలో బ్లోపర్స్ ఏంటన్నారు, అదే నువ్వేమన్నా చెప్పుకోవచ్చు. బ్లోపర్స్ బ్లోపర్సే కదా. బ్లూఫర్ కాదు బ్లూపర్స్. నాకు ఇంగ్లీష్ మొత్తం ప్రొనౌన్సియేషన్ మేడం దగ్గర నేర్చుకున్నాను. పాక్ అక్కడ స్పేస్ లేదు, కట్ చేయాల్సి వచ్చింది. ఆర్మీ చెప్పారు కదా మొన్న. అది మాత్రం 100% మీరు ఎప్పుడు ఎవరికి చాలా బాగుంది. అది వైరల్ అయింది కూడా రీల్స్. ఎస్. అయితే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అక్కడ అంటే దాన్ని చూసే వాళ్ళకి రకరకాలు కనపడుతుంది. మాకేంటంటే వాళ్ళిద్దరి మధ్య నా క్యూట్నెస్ ఆ బాండింగ్ అనేది రిఫ్లెక్ట్ అయింది. యాక్చువల్లీ నేను ఎక్సైట్ అయ్యాను, మనోజ్ కూడా అన్నాడు అని. ఐ డోంట్ నో వై పీపుల్ మేక్ ఇట్ సచ్ ఎ బిగ్
ఏమైపోయింది అరే నువ్వు నవ్వేవా లేదు, నువ్వు బాధపడినప్పుడు తప్పు అనిపించాలి. ఇప్పుడు నువ్వు నన్ను వ్యక్తిగతంగా ఏదైనా అన్నప్పుడు నేను హర్ట్ అవుతాను, బట్ నువ్వు నా యాక్సెంట్ ఇమిటేట్ చేసినప్పుడు, నా స్టైల్ ఇమిటేట్ చేసినప్పుడు, నాలా ఉండాలనుకున్నప్పుడు ఇట్స్ ఆల్ అ కాంప్లిమెంట్ ఫర్ మీ. అది మన అంటే ఇప్పుడు ఇలా ఇంటర్వ్యూల్లో కాదు, ఆవిడ ఐఫా లాంటి పెద్ద పెద్ద సైమా లాంటి స్టేజెస్ మీదే ఆవిడ షీ యాక్సెప్టెడ్ ఇట్. బట్ కాకపోతే ఎంతవరకు తీసుకుంటాం, ఎంతవరకు ఎదుటి వాళ్ళకి స్కోప్ ఇస్తాం, స్పేస్ ఇస్తాం అన్న దాని మీద when it's in good humor, మన మీద మనం నవ్వుకోలేకపోతే ఇంకా there's no fun to life. అంత సీరియస్ ఉండాల్సిన అవసరం లేదు. మేము ఏం చెప్పినా కామెడీ అవ్వాలనుకొని కష్టపడతాం, కానీ నేను ట్రై చేయకుండానే అంత కామెడీగా ల్యాండ్ అవుతాను. సో ఐ లవ్ ఇట్. మళ్ళీ మ్యామ్ ఈ సినిమాలో మీ లుక్ గురించి ఇంకొకసారి మాట్లాడితే, అంటే అంత స్టైలిష్గా ఆ టీసు, ఆ కాపు ఎలా ఉంటారో రియల్ లైఫ్లో అలాగా అంత చాలా సూపర్గా ఉంది లుక్. యాక్చువల్గా ఈ సినిమాలో చూసిన లుక్కి చాలా డిఫరెంట్గా. సో మీరేమైనా అటెన్షన్ పెట్టారా? టోటల్ డైరెక్టర్ విజన్ అయినా అదంతా? ఇది నాకు ఈ విజన్ చెప్పిన వెంటనే నేను, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది పూర్ణిమ అని చెప్పి, తను చెన్నైలో ఉంటుంది అనమాట. షీఈ్ అ నేషనల్ అవార్డ్ విన్నింగ్ కాస్ట్యూమ్ డిజైనర్. సో నేను అన్నాను, లిసన్, నేను కానీ వెళ్తే ఎంత ఫంకీగా ఉంటుందో అది చూస్ చేస్తాను నేను. నాకు సటిల్గా జస్ట్ క్యారెక్టర్కి పరంగా కానీ స్టైలిష్గా ఉండాలి అని. సో తన్ని ఆన్ బోర్డ్ తీసుకురావడం జరిగింది టు రియలీ ఆ కలర్ ప్యాలెట్స్ ఎలా ఉండాలి, లుక్ ఎలా ఉండాలి, అద్దాలు ఎలా ఉండాలి, ఆ పోనీటైల్ ఎలా ఉండాలి. సో ఆ బ్రేక్ డౌన్ చేసినప్పుడు యు ఆర్ ఏబుల్ టు టాక్ టుడే. ఎంత సింపుల్గా ఉన్నాను, టు ద పాయింట్ ఉంది కాబట్టి. సో దట్ క్రెడిట్ గోస్ టు పూర్ణిమ రియలీ, నిజంగా. ఎస్. అయితే మరి మోహన్ బాబు గారు టీజర్స్లో ట్రైలర్స్లో కనపడుతున్నారు, ఆయనది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఉంటుందా, లేదంటే కనుక ఎలా ఉండబోతుంది ఆయన క్యారెక్టర్? ఫుల్ లెంగ్త్ క్యారెక్టరే అండి ఆయనది కూడా. వచ్చినప్పుడల్లా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆయన ఈ సినిమా ఉండడం వల్లే ఇంకో లెవెల్కి వెళ్ళింది ఈ మూవీ కంప్లీట్గా, నిజంగా. సో ప్రతి సీన్ ఒక ఇంపాక్ట్ ఉంటుంది, ప్రతి సీన్. ఇది చూడు, నాకు నాలోనే నేను ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నాను, మా ఇద్దరు ఫేసెస్ పక్క పక్కనే ఉందని. లేదులేండి, అంటే ఇంతకుముందు మంచులక్ష్మి గారిని మేము కలిసినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. అవునా? బికాస్ ఆఫ్ ద రీజన్, అది మెయిన్ రీజన్ అది అయ్యి ఉంటుంది. అంటే నాన్న నేను కలిసిన సినిమాని నేను ప్రమోట్ చేస్తున్నానని రీజన్ అయ్యి ఉంటుంది. యా అనుకుంటా, ఐ గెస్ సో. యా, మరి మోహన్ బాబు గారిని ఇప్పుడు తీసుకొస్తున్నారు ప్రమోషన్స్కి? ఏమో అది మీరే అడగాలి ఆయన్ని. నేను నిజంగా చెప్తాను, ఊరికే మా డాడీ కాబట్టి ఆడేసుకుంటున్నాను నేను. ఆయన ఎప్పటివరకు ఒక ఇంటర్వ్యూ కూడా పిలవలేదు నేను. అండ్ తిరుపతిలో ఉన్నారు. అండ్ డాడీ స్కెడ్యూల్ చాలా 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 బిజీగా ఉంటుంది స్కూల్లో, యూనివర్సిటీలో. సో ఆయన డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. బట్ ఐఎమ్ షూర్ హిస్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఈస్ దేర్ ఫర్ మీ. నేను అడగాల్సిన అవసరం లేదు ఆయన్ని. ఎస్. సో అంటే థ్రిల్లర్ సినిమాలకి ఏంటంటే మన స్క్రీన్ ప్లే కానీ కథ కానీ ఎంత గ్రిప్పింగ్గా నడుస్తుంటుందో, అట్ ద సేమ్ టైం సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అనేవి కూడా చాలా యాడ్ చేస్తుంటాయి. సో ఈ సినిమాకి వచ్చేసరికి మ్యూజిక్ అంటే మాకు ట్రైలర్లోనే కనిపించింది. సో లాస్ట్లో చేసిన సింగిల్ సాంగ్స్ కానీ ఆ యాంతం కానీ దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? దక్ష అనేది ఇట్స్ అ పవర్ఫుల్ ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్ విచ్ ఇస్ అ పవర్ హౌస్. మేము సినిమాలో ఏదో రిలీఫ్ కోసం అని, బ్రేక్ కోసం అని, అనవసరంగా కామెడీ ట్రాక్లని, సాంగ్స్ అని అలాంటివి ఏం పెట్టాల. సినిమా పరంగానే పెట్టాం. సో లాస్ట్లో తర్వాత వంశీ మేమందరం అనుకునేది ఏంటంటే, ఒక పాట ఉంటే, ఒక సింగిల్ ఉంటే బాగుంటుంది జస్ట్ ఫర్ ప్రమోషన్స్. అండ్ సో నేను దగ్గరుండి రాయించుకున్న పాట ఇది. ఐ వాంటెడ్ ఒక మగాల్ని తిట్టకుండా, వ్యక్తిగతంగా చేయకుండా, మమ్మల్ని మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఒక పాట ఉండాలి అని. సో అలా అనుకొని రాసుకున్న పాట ఇది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎంత బ్యూటిఫుల్గా రిసీవ్ అవుతుందో అని. అండ్ ఐ జస్ట్ హోప్ దట్ ఎవ్రీ ఉమెన్ ఫీల్స్ దట్ ఫ్రీడమ్ విద్ ఇన్ హర్ సెల్ఫ్ ఈ పాటలో ఉన్నట్టు. ఒక్క 2 లైన్స్. సిబ్బంగుల బేట ప్రతి అమ్మాయిది పాట. యా, దట్స్ ద ట్యాగ్ లైన్. మీ లైన్స్ బాగా గుర్తుపెట్టుకున్నారు మహేష్. ఏదో చిన్నగా గుర్తుండాలి, చిన్నగా ఎక్కడో మధ్యలో. నీకు ఎక్స్ట్రా రొయ్యల్ ఫ్రై గుర్తు చెప్తా ఈరోజు. ఏదో ఆవిడకి తోచిన సాయం ఉంది అంతలో. నాకు ఒకటే చెప్తానన్నారు, మళ్ళీ రెండోది కూడా అడుగుతున్నారు మీరు. గుడ్డేసి దండయాత్ర మధ్యాహ్నం. యా, ఫుడ్. ఫస్ట్ దానికి రొయ్యలు ఎగురు, రెండో దానికి గుడ్డు, మరి మూడో దానికి వేస్తున్నారు ఆమ్లెట్? లేదు, గుడ్డు రొయ్యల్లో వేస్తే బాగుంటుందండి. రొయ్యలు ఈవిడ ఎంత ఇష్టమో పెట్టడం ఫుడ్, అలాగ మొత్తం అన్ని రెడీ చేసి ఆవిడ పెట్టేస్తుంటుంది ఫుల్గా. నేను పొద్దున్నే అడిగా ఏందన్నా అంటే ఏదైనా అన్నాడు.
నాకు చిరాకల ఏదైనా అంటే. సో సార్ మీరు తిట్టినా కూడా క్యూట్గా ఉంది, ఎందుకో బయటకు మాటలు రావట్లేదు కాబట్టి. ఎనీహౌ దక్ష గురించి ఎన్ని మాట్లాడుకుంటున్నా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. మీరు చెప్పే విషయాలన్నీ కూడా అంత ఎగ్జైటెడ్గా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు మీరు అన్నట్టు ఒక లేడీ పవర్ హౌస్ అంటున్నారు. సో ఖచ్చితంగా ముందు మిరాయి ఉంది, వెనక ఓజీ ఉంది, మధ్యలో దక్ష ఉంది. సో మీరు అంత కాన్ఫిడెంట్గా వస్తున్నారంటేనే ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటనేది అర్థమవుతుంది. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ సినిమా రీచ్ అవ్వాలని చెప్పి థియేటర్స్లో చూసిన ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమాని మరింత మౌత్ టాక్ ద్వారా దాన్ని జనాల్లో తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. విష్ ఆల్ ద బెస్ట్ లక్ష్మీ మంచు గారు అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ దక్ష. తారక్ గారు థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ మేనిఫెస్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.